వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. అమ్మలు గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ అంటూ ముల్లోకాలను పాలించే జగన్మాతాదేవి అయిన శరన్నవ రాత్రుల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాము. ఎంత పద్ధతిగా పూజ చేస్తామో అవే సందేహాలు కూడా కొన్ని తలస్తూ ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడానికి కొన్ని విషయాలు తెలుసుకుందాము. బాలా త్రిపుర సుందరిగా, గాయత్రీదేవిగా, అన్నపూర్ణాదేవిగా, కాత్యాయని దేవిగా, మహాలక్ష్మి, త్రిపుర, లలిత, త్రిపుర సుందరి, మహాచండి, సరస్వతి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి, ఇలా అలంకార ప్రత్యేకతలు అన్ని వివరంగా తెలుసుకుందాము. శరన్నవరాత్రి వేళ అమ్మవారి 9 రోజులు ఎక్కడికక్కడ 11 రోజులు కూడా భిన్న అలంకారాలు, పూజా విధానాలు విశేషంగా జరుగుతాయి. ప్రతిరోజు అమ్మవారిని ఒక ప్రత్యేక రూపంలో తగిన రంగు చీరలతో అలంకరించి ఆయా అవతారాలను తగిన ప్రసాదంతో పూజా విధితో ఆరాధన జరుగుతుంది. ఈ అలంకారాల విశిష్టత, ప్రతి అవతారం వెనక ఉన్న భక్తి పరమార్థాన్ని వివరంగా తెలుసుకుందాము. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏకైక శక్తి స్వరూపురాలుగా ఆమెను 9 లేదా 11 ప్రత్యేక రూపాల్లో అలంకరించి భక్తి పారవస్యంతో కొలుస్తారు. ప్రతి రూపం వెనక ఒక ప్రత్యేక తాత్పర్యం, భక్తులకు నిర్దిష్టమైన శుభఫలాలు ఉంటాయని ప్రజల్లో విశ్వాసం ఉంది. అలంకారానికి ప్రాముఖ్యత. దుర్గా నవరాత్రుల్లో రంగులు, నైవేద్యాలు, పూజా విధానాలు అన్ని అమ్మవారి రూపాలకు అనుగుణంగా జరుగుతాయి. బాలా త్రిపుర సుందరి నుండి రాజరాజేశ్వరి వరకు ప్రతి అవతారం ద్వారా అమ్మవారి పరిపూర్ణత, అనుగ్రహ శక్తిని ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు అమ్మవారిని 9 రోజులు వివిధ అలంకారాల్లో దర్శించుకుంటూ తమ ఇష్ట కోరికలను కోరుకుంటారు. నవరాత్రి అలంకారాల ప్రత్యేకతలు. ప్రతిరోజు ఒక నవదుర్గ రూపంలో అమ్మవారిని పూజిస్తారు. శైలపుత్రి నుంచి రాజరాజేశ్వరి వరకు 9 రూపాలు ఉన్నాయి. ఉదాహరణకి కనకదుర్గ అమ్మవారి ఆలయం విజయవాడ 10-11 ప్రత్యేక అలంకారాలను కూడా ఉపయోగిస్తారు. రంగులు, ప్రసాదాలు ఒక్కొక్క రోజు దానికి తగ్గట్టు రంగులో చీర, పువ్వులు, నైవేద్యం ఉపయోగిస్తారు. ఉదాహరణకి శైలపుత్రికి గులాబీ, బ్రహ్మచారినికి నారింజ, చంద్రగంటకు పసుపు రంగు, కూష్మాండకు ఆకుపచ్చ, ఇలాగే మిగిలిన వాటి కోసం కూడా ప్రత్యేక రంగులుంటాయి. ప్రతిరోజు అమ్మవారి అలంకారాలు ఎలా ఉంటాయంటే, 1వ రోజు శైలపుత్రి బాల త్రిపుర సుందరి, ఆ రోజు పసుపు, గులాబీ రంగు ప్రసాదాలు, పులిహోర, చక్కెర పొంగలి. విశేషత ఏంటంటే శక్తి, ప్రారంభ శుభ్రత. 2వ రోజు బ్రహ్మచారిణి గాయత్రీదేవి, రంగు ఏంటంటే కాషాయం, నారింజ, ప్రసాదాలు కొబ్బరి అన్నం, పాయసం. విశేషత ఏంటంటే తపస్సు, మోక్ష మార్గం. 3వది చంద్రగుంట అన్నపూర్ణాదేవి, రంగు పసుపు, ప్రసాదం క్షీరాన్నం, దద్దోజనం. విశేషత సమృద్ధి, ప్రారంభం, తిండి. 4 కూష్మాండం, రంగు ఆకుపచ్చ, ప్రసాదం పాయసం. విశేషం సృష్టి, శక్తి, తేజస్సు. 5వ రోజు స్కందమాత, ఎరుపు రంగు, ఆ రోజు ప్రసాదం దద్దోజనం పెడతారు. విశేషం ఏంటి? తల్లి ప్రేమ, రక్షణ. 6వ రోజు కాత్యాయని దేవి, రంగు తెలుపు రంగు, ప్రసాదం పరమాన్నం, విద్య, కళ, పరిపక్వత. 7వ రోజు కాలరాత్రి, అంటే నీలం, నలుపు రంగు పెట్టాలి. ప్రసాదాలు కళ్యాణ గారెలు. విశేషం ఏంటి? దుష్టనాశనం, నిర్భయం. 8వ రోజు దుర్గాదేవి మహాగౌరి, అంటే దుర్గాదేవి మహిషాసుర మర్దిని, రంగు గులాబీ రంగు, ఎరుపు రంగు, ప్రసాదాలు చక్కెర పొంగలి. విశేషం ఏంటంటే పవిత్రత, దుష్టుల సంహారం. 9 సిద్ధదాత్రి రాజరాజేశ్వరి, రంగు ఆకుపచ్చ రంగు, ఎరుపు, ప్రసాదం లడ్డు. విశేషత సర్వసిద్ధులు, సంపూర్ణత. ప్రత్యేక అలంకారాలు. ప్రముఖ దేవాలయాల్లో బాలా త్రిపుర సుందరీ దేవి విద్యార్థులకు, కళాకారులకు ప్రత్యేక పూజ, పసుపు రంగు చీర, చక్కెర, దద్దోజనం నైవేద్యంగా పెడతారు. కాత్యాయని దేవి శ్రీశక్తి ప్రతీక. అన్నపూర్ణాదేవి అన్నదానం, సమృద్ధకారి, పసుపు రంగులో అలంకారం. మహిషాసుర మర్దిని రాజరాజేశ్వరి, దుర్గాష్టమి, నవమి రోజుల్లో విజయం, అనుగ్రహానికి విధించే ప్రత్యేక అలంకారాలు ఉన్నాయి. సరోను, సాంబవి, ఈ పేర్లు మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ వంటి పేరు గల అమ్మవారి సాంకేతిక విశేషాలు. సంకేతాలు ప్రాంతానుసారం భిన్నంగా ఉంటాయి. వాటికి సంబంధించిన దైవశక్తుల ప్రాముఖ్యతకు అనుసరించి ప్రాచీన కథల నేపథ్యంలో వివరిస్తారు. మూలపుటమ్మ, పెద్దమ్మ, లోక ఉద్భవం, గ్రామ దేవతలు. మూల పురాణాల ప్రకారం మూలపుటమ్మ, పెద్దమ్మ వంటి గ్రామ దేవతలు స్థానిక సంస్కృతి, భక్తి కథల్లో కీలకంగా ఉంటారు. నవరాత్రి కాలంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ విధంగా నవరాత్రి 9 రాత్రులు అలంకారం, రూపం, నైవేద్యం, ధర్మార్థిక విశిష్టత అన్ని అనుబంధితమై భక్తి, పవిత్రత, ప్రాచీన బుద్ధి సామూహికంగా సూచించుకుంటాయి. భవదీయులు సరోను, సాంబవి వంటి టైటిల్ గా గాని లేదా అంతరార్థమైన లోడింగ్ అంశంపై ఈ విశేషాలన్నీ ఆధారంగా పవిత్రాన్యానికి, బాలల అభివృద్ధికి ఇది సంకేతం. భక్తి సాంప్రదాయాల ఆత్మానందాన్ని, జీవజాలానికి నూతన ఉత్సాహాన్ని ప్రసాదించడమే నవరాత్రి ఉత్సవాల సారాంశము.
ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.